ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో ఈ రెండు ఫోన్స్ అయితే రేపు లాంచ్ అవ్వబోతున్నాయి. సో షామీ మనకి ఊరిస్తూ వచ్చింది రెడ్మీ నోట్ 5 ఇలా ఉండబోతుంది అని చెప్పేసి టీజర్స్ టీజ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా రేపు రిలీజ్ అనగా మొత్తం వీటికి సంబంధించి స్పెసిఫికేషన్స్ మొత్తం లీక్ అయినాయి. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ లీక్ అయింది రెడ్మీ నోట్ 5 సంబంధించి, రెడ్మీ నోట్ 5 ప్రోకి సంబంధించి. సో ఇదే నేను మీకు రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 ప్రో ఎలా ఉండబోతున్నాయి నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ దీంతోపాటు ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఇప్పుడు వరకు ఏమేమి ఇచ్చారు వీళ్ళు, మనకి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. చూస్తున్నాం, నా పేరు ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. రెడ్మీ నోట్ 5 వీళ్ళు సేమ్ రెడ్మీ 5 ప్లస్ ఏదైతే లాంచ్ చేశారో చైనాలో, అదే ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ లాంచ్ చేస్తూ ఉన్నారు. సో మీరు రెడ్మీ నోట్ 5 అనే పేరు మీద అయితే ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోకండి, యావరేజ్ ఉంటుంది అది. సో ప్రైస్ మాత్రం కొంచెం అగ్రెసివ్గా పెడతారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. ఈ రెడ్మీ 5 ప్లస్ ఏదైతే ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు రెడ్మీ నోట్ 5గా, దాని ప్రైస్ అయితే. సో స్పెసిఫికేషన్ మనకు తెలిసిన 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది, 1080p డిస్ప్లే ఇది. కాకపోతే 18:9 ఎక్స్పర్ట్ రేషియోలో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.25 మైక్రాన్ ఉంటుంది, అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో వస్తుంది, Adreno 306 GPUతో వస్తుంది. 3GB ర్యామ్ 30GB మోడల్ ఒకటి ఉంటుంది, 4GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి ఉంటుంది. ఇది హైబ్రిడ్ స్లాట్, సో మీరు ఒకేసారి రెండు సిమ్ కార్డు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. MIUI 9 మీద రన్ అవుతుంది, కాకపోతే నౌగట్ మీద రన్ అవుతుంది, ఓరియో అయితే లేదు. అండ్ ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4000 mAh బ్యాటరీ లభిస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. సో ఇది మనకి రెడ్మీ నోట్ 5 స్పెసిఫికేషన్ చూసుకుంటే. సో ఈ ఫోన్ అయితే మనకి అంత అట్రాక్టివ్ అయితే లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ రెడ్మీ నోట్ 4 లాగే ఉంది. కాకపోతే డిస్ప్లే కొంచెం చేంజ్ కనపడుతుంది మనకి, 16:9 నుంచి 18:9 చేంజ్ చేశారు. సో ఈ ఫోన్నే వీళ్ళు రెడ్మీ నోట్ 5గా తీసుకురాబోతున్నారు. సో దీని ప్రైస్ అయితే కొంచెం తక్కువ పెట్టచ్చు, మేబీ 9,000 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత తక్కువ అయితే పెట్టవచ్చు, చూద్దాం, మనకి రేపు తెలిసిపోతుంది వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో. అండ్ మెయిన్ రెడ్మీ నోట్ 5 అని మనం చెప్పుకోవాల్సింది రెడ్మీ నోట్ 5 ప్రో గురించి. సో ఇది ఎక్కడ లాంచ్ అవ్వలేదు, మనకి గ్లోబల్గా రేపు ఇండియాలో లాంచ్ అవబోతుంది. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి స్పెసిఫికేషన్ షీట్ చూస్తే మనకి ప్రైస్ ఎంత పెడతారో కూడా మనకి ఐడియా లేదు. 15,000 వరకు ఉండొచ్చు, 15,000 పైనే ఉండొచ్చు కొంచెం ప్రైస్. చూద్దాం మనకి ఎంత ప్రైస్ పెడతారో. ఒకసారి ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మనకి 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది, సేమ్ 1080p డిస్ప్లే అనేది కూడా 18:9 ఎక్స్పర్ట్ రేషియోలో వస్తుంది. 3GB ర్యామ్ 30GB మోడల్ ఒకటి ఉంది, 4GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి ఉంది, 6GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి ఉంది. సో ఇట్లా ఇది మీకు 3 వేరియంట్స్ లభిస్తుంది. అండ్ దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ లభిస్తుంది. సో దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను Q&A సెక్షన్లో, Q&A 45లో మొత్తం స్నాప్డ్రాగన్ 636 గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. సో ఇది చాలా మంచి ప్రాసెసర్, మీకు స్నాప్డ్రాగన్ 630తో కంపేర్ చేస్తే 40% ఇంకా మనకి పర్ఫార్మెన్స్లో ఇంక్రీజ్ అయితే ఉంటుంది 636లో. సో ఇది కొత్త ప్రాసెసర్, మనకి ఈ ఫోనే ఫస్ట్ వస్తుంది ఈ ప్రాసెసర్ తోటి. GPU వచ్చేసరికి Adreno 506 GPU లభిస్తుంది, GPU పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగుంటుంది. సో ఖచ్చితంగా ప్రాసెసర్ అయితే మీకు బీస్ట్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకొని వస్తున్నారు. 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ సెకండరీ కెమెరా వచ్చేసరికి బోకే ఎఫెక్ట్స్ కోసం యూజ్ అవుతుంది, మనకి MI1 లాగా ఈ సెటప్ అయితే లేదు. ఈ సెకండరీ కెమెరా బోకే ఎఫెక్ట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ప్రైమరీ కెమెరాలో మీకు పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.25 మైక్రాన్ ఉంది, అండ్ అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. సెకండరీ కెమెరా మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా, అపేచర్ ఆఫ్ 2.0తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు విత్ ఫ్లాష్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇదే దీనిలో హైలైటింగ్ చేస్తుంది వాళ్ళు. సెల్ఫీ అయితే మీకు ఎక్సలెంట్ ఉంటుందని మాత్రం చెప్తున్నారు. అండ్ దీనిలో కూడా మీకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది, ఒకేసారి రెండు సిమ్ కార్డు ఒక మైక్రో SD కార్డ్ అయితే యూజ్ చేయలేరు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అండ్ మనకి 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ఇక్కడ మీరు చూడొచ్చు. అవుట్పుట్ వీళ్ళు 5V 2A అని ఇచ్చారు. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా రెడ్మీ నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి, ప్రాసెసర్ కానీ కెమెరా స్పెసిఫికేషన్ షీట్ అయితే మా సూపర్ ఉంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, దీని ప్రైస్ అయితే చెప్పా కదా ఆల్రెడీ మీకు 15,000 పైన ఉండొచ్చు, 15,000 పైన ఉండొచ్చు. బేస్ వేరియంట్ మనకు 15,000 ఉండొచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం, మనకి రేపు తెలిసిపోతుంది ఎంత ప్రైస్ ఉంటుందో. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి చూడ్డానికి ఫోన్ అయితే మనకి చాలా బాగుంది. కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ మీకు కూడా అనిపిస్తే లైక్ చేయండి వీడియోని. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి నేను నోటీస్ చేసింది, డిజైన్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ సేమ్ iPhone 10 ఎలా ఉంది అట్లనే తీసుకొచ్చి పెట్టారు. సేమ్ iPhone 10 కాపీ చేసి పెట్టినట్లుంది, రెండు కెమెరాస్ మధ్యలో ఫ్లాష్.
సో ఇది మానుకోవాలి. ఎందుకు వీళ్ళు ఎప్పుడు చాలా కంపెనీస్ చూసాను నేను, చైనీస్ కంపెనీస్ చాలా వరకు యాపిల్ని కాపీ చేస్తూ ఉంటాయి. సో అవసరం లేదు, మీకంటూ ఒక ఓన్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. సో ఇది నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసరికి కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ f2.2 అపేచర్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా బొకే ఎఫెక్ట్స్ కోసం తీసుకొని వస్తున్నారు వీళ్ళు. సో లో లైటింగ్లో ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది, పిక్సెల్ సైజ్ బాగానే ఉంది, 1.25 మైక్రాన్ ఉంది, పిక్సెల్ సైజ్ బాగానే ఉంది. పిక్సెల్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు అట్లీస్ట్ f2.0 అపేచర్ ఉంటే మనకి కొంచెం బెటర్ ఉండేది. సో ఈ f2.2 కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ చేయొచ్చు లో లైటింగ్ కండిషన్లో. అండ్ ఈ బొకే ఎఫెక్ట్స్ ఎలా పనిచేస్తాయో మనకి టెస్ట్ చేస్తే కానీ చెప్పలేము ఎగ్జాక్ట్గా అవి ఎలా వర్క్ అవుతాయో. ఫస్ట్ టైం తీసుకొస్తుంది షామీ బొకే ఎఫెక్ట్స్, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో బ్యాక్ కెమెరా మాత్రం మెయిన్ కెమెరా అపేచర్ f2.2 కాకుండా కొంచెం వైడ్ అపేచర్ ఇవ్వాల్సింది. సో అక్కడ కొంచెం ప్రాబ్లం నోటీస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ 4000 mAh బ్యాటరీ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురావట్లేదు, ఏ ఫోన్కి తీసుకురాలేదు. ఓన్లీ మీ మ్యాక్స్ 2లో చూశాను నేను ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే. సో దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకురావాల్సింది. అక్కడ మనకి స్పెక్ షీట్లో చూస్తే మనకి 5V 2A ఛార్జింగ్ అని ఉంది. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, ఇది ఒక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా తర్వాత ఎనబుల్ చేస్తారా, సో ఇవన్నీ మనకు తెలియదు. కానీ సో ప్రజెంట్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేనట్లే మనకి స్పెసిఫికేషన్లో అయితే కనపడుతుంది. ఇది ఒక ప్రాబ్లం నోటీస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ ఫైనల్ ప్రాబ్లం నేను నోటీస్ చేసింది వచ్చేసరికి ఈ ఫోన్ MIUI 9 మీద రన్ అవుతుంది, బాగానే ఉంది, లేటెస్ట్ MIUI వర్షన్ మీద రన్ అవుతుంది. కాకపోతే నౌగట్ మీద రన్ అవుతుంది ఇంకా. సో ఇప్పుడు 2018లో ఉన్నాం మనం, ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్ మనకి ఓరియో మీద రన్ అవుతుంది. సో వీళ్ళు ఇప్పుడు నౌగట్ మీద ఈ ఫోన్ తీసుకొని వచ్చిన తర్వాత అప్డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. వీళ్ళైతే MIUI అప్డేట్ ఇస్తున్నారు, కానీ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే అంత ఇవ్వట్లేదు అంత ఫాస్ట్గా షామీ అయితే. సో దీనికి ఓరియో అప్డేట్ ఎప్పుడు వస్తుందని మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆప్టిమైజేషన్ ఎట్లా ఉంటుందో, మళ్ళీ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సాఫ్ట్వేర్ పరంగా. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తే బాగుండేది. అండ్ ఇంకో ఫైనల్ ప్రాబ్లం నేను నోటీస్ చేసింది ఏంటంటే, రెండు ఫోన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు, రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 ప్రో, ఇలా రెండు ఫోన్స్ అవసరం లేదు. ఒక ఇమేజ్ ఉంది రెడ్మీ నోట్ 4కి అనే రెడ్మీ నోట్ సిరీస్కి, రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 5 కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ రెడ్మీ నోట్ 5 ప్రో కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. సో ఇంత కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. రెడ్మీ నోట్ 5 బ్రాండ్ నేమ్ ఉంచుకొని ఇదే ఫోన్ తీసుకురావాల్సింది. ఈ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంది కదా, రెడ్మీ నోట్ 5 ప్రోని రెడ్మీ నోట్ 5గా తీసుకొస్తే బాగుండేది నా ఒపీనియన్ ప్రకారం. ఇలా రెండు ఫోన్లు లాంచ్ చేసి ఇదేమో అంత బాగాలేదు ఫోన్ అయితే, రెడ్మీ 5+ అయితే ఆ ప్రైస్లో మీకు ఇంకా మంచి మంచి ఫోన్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. ప్రైస్ ఎంత పెడుతుందో ఆమె డిపెండ్ అయి ఉంటుంది దీని సేల్స్ అయితే. కాకపోతే రెడ్మీ నోట్ 5 అనే నేమ్ని వీళ్ళు అనవసరంగా పాడు చేశారని నేను అనుకుంటున్నాను. రెడ్మీ నోట్ 5 ప్రో అని పెట్టకుండా దీన్నే రెడ్మీ నోట్ 5గా లాంచ్ చేసి దీన్ని రెడ్మీ 5+గా ఇండియాకి తీసుకొస్తే బెటర్ కదా. రెడ్మీ నోట్ 5 అని కాకుండా రెడ్మీ 5+ని సేమ్ పేరుతో రెడ్మీ 5+ అనే పేరుతో తీసుకొచ్చినట్టయితే బాగుండేది నా ఒపీనియన్ ప్రకారం. మీరేమంటారు, మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపైతే ఈ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి, దీంతోపాటు ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నారు, మీ టీవీ ఇవన్నీ. వీటి ప్రైజెస్ అంతా మనం రేపు చూద్దాం. సో ప్రజెంట్ అయితే రెండు ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వండి @Prasadtech. ఇక్కడ నేను అప్డేట్స్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, facebook.com/Prasadtechintelugu. సో ఇక్కడ కూడా నేను అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మన వెబ్సైట్ లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు కంప్లీట్ స్పెసిఫికేషన్ చదువుకోవచ్చు. రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 ప్రోవి మనం రేపు చూద్దాం. ఇవి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో, ఎప్పుడు సేల్కి తీసుకొని వస్తారో రేపు మనకు తెలిసిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బాయ్ బాయ్ నౌ.